ఎలాగూ అందరికీ ఇష్టం కాబట్టి కట్నం పెళ్లి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అని ధ్రువ అంటే, అన్నయ్య నేను ఆయనతో ఒకసారి మాట్లాడాలి అని తార అంటుంది. మా చెల్లి మీతో మాట్లాడుతుంది వెళ్ళండి గగన్ అని ధ్రువ అంటే, అలాగే మా చెల్లి కూడా మీతో మాట్లాడుతుంది వెళ్ళండి బావగారు అని గగన్ అంటాడు. అయ్యో వీళ్ళు మాట్లాడుకోవటానికి వెళ్తున్నారు, ఎక్కడున్నావు భూమి త్వరగా రా ఇక్కడంతా అయిపోతోంది అని శారద దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. తర్వాత భూమి బాత్రూంలోకి వెళ్ళి అపూర్వకి కరెంట్ షాక్ కొట్టేలా వైర్ కనెక్షన్ మొత్తం కూడా ఇస్తూ ఉంటుంది. అపూర్వ ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని భూమి అనుకుంటూ వాష్రూమ్ నుండి బయటికి వస్తుంది. అదేంటమ్మా భూమి అపూర్వ గది నుండి నువ్వెందుకు బయటికి వస్తున్నావు? నువ్వు త్వరగా వెళ్ళాలి కదమ్మా, లేకపోతే అక్కడ నిశ్చితార్థం పెట్టుకుంటారు అని కేపీ చెప్తుంటే, మావయ్య అపూర్వకి కరెంట్ షాక్ కొట్టేలా చేయాలి మావయ్య, నేను చూసుకుంటాను తర్వాత వెళ్తానని భూమి చెప్తుంది. అపూర్వ హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటే, భూమి కూడా అక్కడే సోఫాలో కూర్చొని అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ గాడికి చెప్పి ఆ జెర్రీ గాడిని విడిపించుకోవాలనుకున్నావు కదా! అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేదు కదే అని అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, బావకి చెప్పి విడిపిద్దామనుకుంటే ఇలా చేశావు కదా! నన్ను బయటికే వెళ్ళనివ్వట్లేదు కదా! ఇప్పుడు నీకు ఉంటుంది చూడు అని భూమి అనుకుంటూ ఉంటుంది. అమ్మాయి ఇదిగో జ్యూస్ నీకోసం తీసుకువచ్చాను అని గోరింటాకు రావటంతో, నాకు లేదా అని నక్షత్ర అంటుంది. పిన్ని నక్షత్రకే ఇచ్చేసేయి అని అపూర్వ చెప్తుంది. ఆ! ఇవ్వు గోరింటాకు అని నక్షత్ర సంతోషంగా జ్యూస్ తాగుతూ ఉంటే, చెర్రీ జైల్లో ఉన్నాడన్న బాధ కూడా లేకుండా ఎలా జ్యూస్ తాగుతోందో చూడు. అయినా విడాకులు ఇవ్వాలనుకున్న ఈ నక్షత్రకి ఎందుకు బాధ ఉంటుందిలే అని భూమి అనుకుంటూ ఉంటుంది. నక్షత్ర ఎందుకలా నిలబడి తాగుతున్నావు, వచ్చి కూర్చొని తాగు అని అపూర్వ అంటుంది. అబ్బా దొరికారు తల్లి కూతుర్లు అని భూమి మనసులో అనుకుంటూ నక్షత్ర భూమి మీదుగా వెళ్తూ ఉంటే, నక్షత్ర కాలికి తన కాలిని అడ్డు పెడుతుంది. దాంతో నక్షత్ర తన చేతిలో ఉన్న జ్యూస్తో సహా అపూర్వపై పడిపోతుంది. ఏయ్ నక్షత్ర చూసుకోవాలి కదా, చూడు ఎంత కాస్ట్లీ శారీని నాశనం చేసేసావో అని అపూర్వ తిడుతూ ఉంటే, సారీ మమ్మీ చూసుకోలేదని నక్షత్ర తుడుస్తూ ఉంటుంది. పిన్ని వాష్రూమ్లోకి వెళ్ళి ముందు క్లీన్ చేసుకో పిన్ని అని భూమి అంటే, నేను వెళ్ళగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా అని అపూర్వ మనసులో అనుకుంటూ, చూడు బేబీ నేను వాష్రూమ్కి క్లీన్ చేసుకోవటానికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి ఈ భూమి ఎక్కడికి వెళ్ళకుండా చూసుకో, ఇది మీ డాడీ ఆర్డర్ అని అపూర్వ వెళ్తుంది. అలాగే మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళనని నక్షత్ర అక్కడే సోఫాలో కూర్చొని భూమిని చూస్తూ ఉంటే, 1 2 అని భూమి లెక్క పెడుతూ ఉంటుంది. ఏయ్ ఎందుకే అంకిల్ లెక్క పెడుతున్నావు అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. అపూర్వ అక్కడ వైర్ కనెక్షన్ మొత్తం కూడా చూసుకోకుండా వెంటనే ట్యాప్ ఆన్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి గిలగిల కేకలు పెడుతూ ఉంటుంది. కివ్వుమని కేకలు పెడుతూ ఉండటంతో, అదేంటి మమ్మీ అలా అరుస్తోంది, ఇప్పుడు నేను వెళ్ళాలే వద్దా అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ భూమి 3 అనగానే అక్కడ అపూర్వకి కరెంట్ షాక్ కొట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో పైకి పోతుంది. నువ్వు మాత్రం ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకు, డాడీ ఆర్డర్ కదా, పైనుంచైతే మీ అమ్మ అరుపులైతే వినిపిస్తున్నాయి అని భూమి చెప్తుంది. అయితే నక్షత్ర పరుగులు పెడుతూ అపూర్వ దగ్గరికి వస్తుంది. మమ్మీ ఏమైంది మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటే, అపూర్వ వెలువెల్లాడిపోతూ ఉంటుంది. అయితే పిలుస్తున్నట్లు నక్షత్రకి అర్థం కావటంతో, ఏంటి మమ్మీ వచ్చి పట్టుకోవాలా అని నక్షత్ర కూడా అపూర్వని పట్టుకోవటంతో ఇద్దరికీ కలిపి కరెంట్ షాక్ కొడుతుంది. అప్పుడే భూమి అక్కడికి వచ్చి, ఓ ఇద్దరికీ కరెంట్ షాక్ కొడుతోందా, ఇప్పుడు చూడు ఏం చేయాలి, కరెంట్ ఆపేయాలి అంతే కదా అని భూమి మెయిన్ ఆఫ్ చేయటానికి వెళ్తూ ఉంటుంది. భూమి వెళ్ళగానే గోరింటాకు అక్కడికొచ్చి, అరే వీళ్ళిద్దరికీ కరెంట్ షాక్ కొట్టిందే, కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఏం చేయాలి, కర్రతో కొట్టాలి కదా అని ఒక పెద్ద కర్రను తీసుకొచ్చి అపూర్వని కొడుతుంది. దాంతో అపూర్వ కుప్పకూలిపోతుంది. అపూర్వని తీసుకొని గోరింటాకు నక్షత్ర ఇద్దరూ కూడా హాల్లోకి వస్తారు. అయ్యో ఏమైందంటూ శరత్చంద్ర కేపీ అక్కడికి రావటంతో, గోరింటాకు అపూర్వ పిన్నిని కర్రతో కొట్టింది నాన్న అని భూమి అంటే, అల్లుడు గారు కరెంట్ షాక్ కొడితే కర్రతోనే కదా కొడతారు, అందుకే కొట్టానని గోరింటాకు అంటుంది. అయ్యో అపూర్వ స్పృహ కోల్పోయింది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని శరత్చంద్ర అంటాడు. మామయ్య నేను వెళ్తున్నాను అని భూమి మెల్లగా జారుకుంటుంది. చెప్పండి ఏం మాట్లాడాలి అని గార్డెన్లో కూర్చొని గగన్ అంటే, యాక్చువల్లీ మీకు కాఫీ పెట్టడం వచ్చా అని తార అంటే, యా వచ్చు అని గగన్ అంటాడు. నాకు అసలు పెట్టడం రాదు తెలుసా, మా ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో ఇప్పటి వరకు నాకు తెలీదు. మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నా చేతులతో కాఫీ పెట్టి తీసుకువచ్చాను. నేను షుగర్ వేయటమే మర్చిపోయాను, కానీ మీరు దాన్ని తాగేసి చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళారు. యాక్చువల్గా మీరు షుగర్ ఎక్కువ తాగుతారా తక్కువ తాగుతారా అని తార అంటే, నేను తక్కువే తాగుతాను అని
గగన్ అంటే, "నేను ఎక్కువగా తాగుతాను. కాబట్టి మీరు కూడా ఎక్కువగా ఉండటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనమిద్దరం కాబోయే భార్యాభర్తలం. నా అలవాట్లన్నీ మీరు అలవాటు చేసుకోవాలి కదా!" అని తార చెప్తుంటే, అప్పుడే గగన్‌కి ఫోన్ కాల్ వస్తుంది. "యాక్చువల్లీ నేను ఒక చిన్న మీటింగ్‌లో ఉన్నాను. పెళ్లి చూపులు జరుగుతున్నాయి మా ఇంట్లో. తర్వాత కాల్ చేస్తానని" గగన్ చెప్తాడు. అయితే ఫోన్ పెట్టేయకుండా గగన్ మాట్లాడుతూనే ఉంటాడు. వెంటనే తార ఫోన్ లాక్కునేస్తుంది. "ఏయ్! ఎందుకు నా ఫోన్ లాక్కున్నారు? నేను అర్జెంటు మీటింగ్‌లో ఉన్నాను. మాట్లాడాలి ఇవ్వండి" అని గగన్ అంటే, "అదేంటి నేను మీతో మాట్లాడుతూ మీ ఎదురుగా కూర్చొని ఉంటే మీరు మాట్లాడటం ఏంటి? అయినా పెళ్లి చూపుల్లో ఉన్నానని చెప్పిన తర్వాత కూడా ఫోన్ పెట్టేయకుండా ఇలా మాట్లాడితే బేసిక్ కామన్ సెన్స్ లేనట్లు. అయినా మీరు ఏమి మాట్లాడరు? నాతో మాట్లాడాలి కదా! నన్ను ముందు పెట్టుకొని నన్ను వెయిట్ చేయించటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు నాతోనే మాట్లాడాలి. నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి" అని తార చెప్తుంటే, యాక్చువల్లీ అతను మా అకౌంటెంట్. నేను ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాట్లాడుతున్నానని గగన్ అంటే, "అదంతా కుదరదు. మీరు నాతోనే స్పెండ్ చేయాలని చెప్తున్నాను కదా!" అని తార మొండికేస్తుంది. మీరే మాట్లాడండి" అని గగన్ అంటే, ఇక తార అసలు గ్యాప్ ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. "మీరు ఇంట్లో ఎవరెవరు ఉంటారని" పూరి ధ్రువని అడగటంతో, "నేను మా చెల్లి మాత్రమే" అని ధ్రువ అంటాడు. "ఏ ఇంకెవరైనా ఉంటేనే పెళ్లి చేసుకుంటారా?" అని ధ్రువ అంటే, "లేదు లేదు, మా ఇంట్లో కూడా నేను, మా అన్నయ్య, మా అమ్మ మాత్రమే ఉంటాము. అలాంటిదేం లేదు" అని పూరి అంటుంది. "అయితే మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఐదుగురం అవుతామన్నమాట. నేను లోన మా చెల్లి పెళ్ళే నాకు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! దానికి మీరేమైనా ఫీల్ అయ్యారా?" అని ధ్రువ అంటే, "అలాంటిదేం లేదు. మీరు మీ చెల్లిని ఎంత బాగా చూసుకుంటున్నారో మొన్న గుడిలోనే చూశాను. అప్పుడే ఫిక్స్ అయిపోయాము మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని. నేనేం ఫీల్ అవ్వలేదని" పూరి అంటుంది. "అయితే మీకొక విషయం చెప్పాలని" పూరి అంటుంది. తర్వాత పనమ్మాయి లక్ష్మి, "మా అమ్మాయి గారు తార కోసం నేను రకరకాల తిండ్లు తీసుకొచ్చాను. ఎక్కడ ఎక్కడ అని అడుగుతూ ఉంటే, వాళ్ళు లోపలున్నారు కానీ నీ దగ్గర ఫోన్ ఉంది కదా! ఒకసారి ఇవ్వు" అని శారద లక్ష్మి దగ్గర ఫోన్ తీసుకొని బయటికి వచ్చి భూమికి ఫోన్ చేస్తుంది. ఆటోలో వస్తున్న భూమి, "అత్తయ్య నేను మీకు చాలా సార్లు ట్రై చేశాను. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందని" భూమి అంటే, "గగన్ తీసుకున్నాడమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు ఉన్నారు. ఆ 2 జంటలు మాట్లాడుకోవడానికి వెళ్ళాయి. నువ్వు ఇంకా రాలేదేంటి" అని శారద టెన్షన్ పడుతూ ఉంటే, "అంటే బావ కూడా ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాడా? ఏంటత్తయ్య మీరు ఎలాగైనా సరే ఆ పెళ్ళికొడుకు ఫోన్ నంబర్ తెలుసుకొని నాకు ఇవ్వండి. నాకు బావకి పెళ్ళైపోయింది. మీరు ఎలా పెళ్లి చేసుకుంటారని నేను నిలదీస్తాను. తారానా ఆ అమ్మాయి పేరు. బావ మాట్లాడుతున్నాడా? ఎలా ఒప్పుకున్నాడు? సరే అత్తయ్య ముందు ఫోన్ నంబర్ పంపివ్వండి" అని, "నేను దగ్గరలోనే ఉన్నాను. ఆటోలో బయలుదేరి వస్తున్నాను" అని భూమి చెప్తుంది. "నేను శివ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మండపంలో పెళ్లి ఆగిపోయింది" అని పూరి మొత్తం వివరంగా చెప్పటంతో ధ్రువ నవ్వుతూ ఉంటాడు. "ఏంటండి ఏమైంది?" అని పూరి అడగటంతో, "మీ అన్నయ్య ఆల్రెడీ చెప్పేశాడు" అని ధ్రువ చెప్తాడు. "ఆ ట్రాన్స్‌పరెన్సీనే మాకు చాలా బాగా నచ్చింది. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవటానికి నేను రెడీ అయిపోయానని" ధ్రువ అంటే, "ఓహ్! మా అన్నయ్య ముందే చెప్పేశాడా?" అని పూరి అనుకుంటూ, "అయితే నేను మీకు ఇష్టమేనా? మీరైతే నాకు చాలా ఇష్టం" అని పూరి అంటే, "నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నాను" అని ధ్రువ చెప్తాడు. "ఎవరిని? మరి నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నారు" అని పూరి అంటే, "నేను ప్రేమిస్తున్నది మా చెల్లిని. మా చెల్లి అంటే నాకు ప్రాణం. మా చెల్లి కోసమే నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను" అని ధ్రువ చెప్తాడు. "మీరు చెల్లిని ఇంత బాగా చూసుకుంటున్నారంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా అన్నయ్య చెప్పింది నిజమేనని" పూరి అనుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. "అవును. నేను ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిందేనా? లేకుంటే మీ అన్నయ్య మా చెల్లిని, పూరిని పెళ్లి చేసుకోడా? ఎందుకంటే నీ బిహేవియర్, నీ ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఇలా ఫోన్ లాక్కోవడం" అని గగన్ చెప్తుంటే, అప్పుడే పూరి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి గగన్‌ని గట్టిగా హగ్ చేసుకొని, "అన్నయ్య ఆయన నాకు చాలా బాగా నచ్చారన్నయ్య. వెంటనే ముహూర్తాలు పెట్టేయండి అన్నయ్య" అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. "సరేనమ్మా" అని పూరికి గగన్ మాట ఇస్తాడు. "ఇందాక నా బిహేవియర్ గురించి ఏదో మాట్లాడబోయారు చెప్పండని" తార అంటుంది. "మీలాంటి బిహేవియర్ గల వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అదే చెప్దామనుకున్నాను. హో నైస్" అని గగన్ మాట మార్చేస్తాడు. "నేను మెరిసే తారని. ఈ భూమి మీద ఒక్కటే పీస్‌ని" అని తార మురిసిపోతూ ఉంటుంది. తర్వాత శారద లక్ష్మి దగ్గరికొచ్చి, "మీ అయ్యగారి నంబర్ చెప్పు" అని తీసుకుంటూ ఉంటే, అప్పుడే గగన్ అక్కడికి వచ్చి, "చూడు మా అమ్మకి ఎవరి నంబర్ ఇవ్వకు" అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. "ఒకసారి మీ నంబర్ ఇవ్వండి" అని ధ్రువ పూరిని అడుగుతూ ఉంటే, "బాబు ముందు మీ నంబర్ చెప్పండి. నేను పూరి నంబర్ పంపిస్తాను" అని శారద ధ్రువ ఫోన్ నంబర్ తీసుకొని భూమికి ఫోన్ చేసి పంపించేస్తుంది.
తర్వాత అందరూ హాల్‌లో కూర్చొని ఇక నిశ్చితార్థం ముహూర్తాలు పెట్టేసుకుందామా అని తార అంటుంది. అయితే అప్పుడే భూమి దగ్గర నుంచి ధ్రువకి ఫోన్ కాల్ రావటంతో చెప్పండి ఎవరు అని ధ్రువ అంటే, నేను గగన్ గారి భార్యని మాట్లాడుతున్నాను. అసలు నేనుండగా మీరెలా పెళ్లి చేసుకుంటారు అని నిలదీస్తూ ఉంటే, ఈ విషయం గగన్ గారు ముందే చెప్పారని ధ్రువ చెప్తాడు. ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి అని భూమి చెప్పగానే, ఏంటి బావ నేనుండగా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను నీ భార్యని ఉన్నాను కదా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. దాంతో గగన్ భూమి అంటూ టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటాడు.